నమస్తే అండి తెలుగు ప్రజలకు. మనం ఈరోజు అత్తాపూర్లో ఉన్నాం. అత్తాపూర్ ఎందుకు పోయినామన్నా అంటే మరి గిరీష్ దారము అని ఒక సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్. గత కొన్ని రోజుల నుంచి మరి ఆఫీస్ మీద దాడి జరగడం, అదేవిధంగా తర్వాత ఒక రకంగా మొన్న ఒక వీడియో రాత్రి 11 గంటలకు ఒక వీడియో చాలామంది మహిళలు వచ్చి ఏదో చేసినట్టు వైరల్ అయినాయి. ఇది ఒక చెక్క చూడొచ్చండి, ఇది డోర్ అనుకుంటా, ఇది దీనికి సంబంధించి తలుపుకు మరి చాలామంది ఫోన్ చేశాను, నువ్వు గిరీష్ ధర్మన్ నా దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదంటే ఎందుకు వెళ్ళాం, డెఫినెట్గా వెళ్తామని వచ్చినాం. చూడొచ్చండి ఇక్కడ మీరు ఒక డోరు చూడొచ్చు. ఇది యాక్చువల్ ఇది డోరు. ఈ డోర్ ఏంటంటే పెట్టించినారు, అంటే ఇదంతా పగలగొట్టి మరి లోపలికి ఎంటర్ అయినట్టున్నారు చాలామంది. ఇది చూడాలి, ఎందుకంటే మన పిఎంఆర్ టీవీ సబ్స్క్రైబర్స్కి ఎస్పెషల్గా. సరే, అన్న వాళ్ళ ఇల్లు కూడా మనం చూపిద్దాం. మీరు చూడవచ్చు ఇక్కడ కృష్ణుడు, అర్జునుడు, గీతాపదేశం. ఇది ఎందుకు చెప్తున్నామంటే ఎంత హిందుత్వవాది అని చెప్పడానికి. మీరు ఇక్కడ చూడవచ్చు రాముడు, అయోధ్య రాముడు. తర్వాత అక్కడ చూడవచ్చు సీతమ్మ, రాముడు. అసలు మామూలుగా లేదు ఈ ఫోటో, మనం ఎక్కడ కూడా చూసి ఉండము. మీరు చూడవచ్చు ఎస్పెషల్గా. ఇటు చూస్తే విఘ్నేశుడు అంటాం, వినాయకుడు అంటాం మనం. ఇదంతా కూడా చూడవచ్చు. తర్వాత శివుడు, ఇదంతా వాళ్ళ ఇల్లు ఇట్లా ఉంది. మొన్న అయితే ఒక 3 రోజుల కిందట మాత్రం అంత డింగాన్ ఉండే. చూడవచ్చు వాళ్ళ ఇల్లు. అక్కడ గిరీష్ అన్న కూడా ఉన్నాడు. అంటే ఇదంతా కూడా మీకు ఎందుకు చూపించా, ఏ డోరు ఇట్లా ఇక్కడ ఇది చూడొచ్చండి. డోర్ మాత్రం తుక్కు అయిపోయింది. ఇది చాలా గట్టి స్టిక్ను కూడా లోపలికి వచ్చి పగలగొట్టారు. అదేవిధంగా బాత్రూమ్ కూడా ఇదంతా అయిపోయింది. ఈ బాత్రూమ్ కూడా తుక్కు అయిపోయింది. ఇదంతా మీరు చూడొచ్చు. ఈ లైట్లు కూడా ఇదంతా పీకేసినట్టున్నారు, అయిపోయింది. ఇది చూడొచ్చు, ఇదంతా తుక్కు అయింది. ఇది కూడా పోయినట్టుంది. మీరు ఆ రోజు ఇక్కడ ఉన్నారా? నేను ఇక్కడ తర్వాత మీరు ఇక్కడ ఉన్నారు. మీ పేరు ఏం పేరు అన్న? నా పేరు రామకృష్ణ అన్న. రామకృష్ణ అన్న, ఏంది ఇంత అసలు ఎక్కడ కూడా మనం అంటే ఈవెన్ కేసీఆర్ మేము కొట్టలేనప్పుడు కూడా ఇంత జరగలేదు. ఏమైనా సడన్ గా ఎంత మంది వచ్చి మొత్తం లేడీస్, ఫస్ట్ లేడీస్ వచ్చారు. లేడీస్ దాని తర్వాత మళ్ళీ ఒక 30 మెంబర్స్ 40 మెంబర్స్ ఫస్ట్ వచ్చారు. 10 లాగా గ్రూప్ లాగా వచ్చారు ఒకటేసారి. మీరు డోర్ పెట్టుకున్నారు కదా, పలక కొట్టుకుని వచ్చారు. అది ఉంది కదా డోర్. ఫస్ట్ లేడీస్ వచ్చిర్రు, మేము దాంట్లో చిన్న ఉంది కదా అంటే చూసినాం, లేడీస్ ఉన్నారు. దాని తర్వాత ఏమైందంటే జెంట్స్ వచ్చేసారు, మొత్తం పొరలు వచ్చారు. అందరు గాంజా దాగి ఉన్నారు. అంటే డోర్ ఇప్పుడు పగలు కొట్టిన డోర్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి వచ్చారు. పలగొట్టేసి డోర్ ఓపెన్ అయిపోయింది. ఓపెన్ కాగానే వస్తేనే నాకు ఇక్కడ కొట్టిరు. ఇక్కడ ఇక్కడ ఈ రూమ్ లో ఉన్నాడు లోపల. ఇక్కడ ఆగినా మళ్ళీ దీన్ని కొట్టడానికి చూస్తే నన్ను కూడా కొట్టి బట్టలు చింపేసి అది చేసేసారు బాగా. ఈ డోర్ ఓపెన్ చేసేసారు. ఇది ఓపెన్ చేయగానే అన్న లోపల ఉన్నాడు. లోపల పోయి అది కూడా డోర్ ఇరగొట్టిరు. ఆ డోర్ కూడా ఇరగొట్టి అన్న మీద అటాక్ చేసారు. లోపలికి తీసుకొని వచ్చారు. మనం తీసుకొని పోతుంటే పోలీసు వాళ్ళు కూడా ఉంటారు. పోలీసు వాళ్ళని కూడా కొట్టిరు. పోలీసు వాళ్ళని 2 పోలీసు వాళ్ళు వచ్చారు. చాలా లేట్ వచ్చారు వాళ్ళు. అప్పుడు వాళ్ళ మీద అటాక్ అయింది. కానీ మొన్న ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు తొందరగా వచ్చారు, బాగా సహకరించింది అని చెప్పి మీరే చెప్పారు అందరూ. మరి కొంచెం లేట్ అయిపోయింది. మేము నిన్న ఆల్రెడీ ఆ రోజు మార్నింగ్ అయింది. ఏమైంది, ఆల్రెడీ ఫస్ట్ వచ్చిర్రు, ఇంతమంది వచ్చిరంటే పోయి చూసి పట్టుకున్నాం వాళ్ళని. ఒక కార్ పట్టుకున్నాము, 3 పోరలను పట్టుకున్నాం. వాళ్ళు ఇచ్చేసినాం అక్కడ మాదాపూర్లో పిఎస్లో ఇచ్చేసేసినాం. దాని తర్వాత ఏమైంది, అక్కడ మేము అన్న వాళ్ళు అందరు తీసుకొని అక్కడ ఉన్నాము. ఆఫీస్ మీద దాడి చేసారు. దాడి చేసి అవన్నీ ఏమేమి ఉన్నాయి సిస్టమ్లో అవన్నీ మళ్ళీ సేమ్ అట్లా తీసుకొని వెళ్ళిపోయారు. అది ఆల్రెడీ మేము పెట్టేసినాం మనం. దాని తర్వాతనే నైట్ అంటే వీళ్ళు ఏం మాట్లాడారు, వచ్చారు దాడి చేస్తూ మాట్లాడుతుంటారు. హార్డ్ డిస్క్ ఏది అని చెప్పి ఒరుగుతారు. మహిళలు కూడా అంతేనా? మహిళలు వచ్చి ఒరుగుతారు. మహిళలు అంటే పరిచయండ్రు అనేది అదే ప్రూఫ్ అడుగుతున్నాం కదా. అదే ప్రూఫ్, మీరు ప్రూఫ్ ఇవ్వండి. ఆల్రెడీ మా అమ్మ అన్నది, ఆమె మీరు ఏమైనా తప్పు చేసి ఉంటే మీరు కూర్చోకుండా మాట్లాడదాము, తప్పు అయితే మావన్నే కొడతా అని చెప్పి ఇక్కడ చెప్పింది మా అమ్మ. చూపెట్టారా? చూపిరి పిలుస్తా నేను, మీరు ఎందుకు అట్లా అటాక్ చేస్తారు అంటే ఆగుతలేరు. మా అమ్మని కూడా కొట్టిరు, వద్దని కూడా కొట్టిరు. అవునా? పిల్లలు ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీని వద్దే కాలికి దెబ్బ తాకింది, అమ్మకి జైలు మొత్తం వంకర అయిపోయింది. అట్లా పట్టుకురు, ఆగుతలేరు. అసలు ఎంత చెప్పినా వింటలేరు. ఎట్లా అంటే ఏమేమి మాట్లాడడం, కొట్టుకుంటా ఊరుకుంటా అంటే తిడుతున్నారు. అంతే లంజావుడుగా గలీజ్ మాటలు తిడుతురు. బూతులు మస్తు బూతులు తిడుతురు. అలా ముక్కోక ముందుకే ఇట్లా ఆగినాం అంతే. ఇట్లా ఆగినా నేను ఇట్లా కిందికి మీదకి ఇట్లా కొడుతూనే ఉన్నారు. అంటే మహిళలను తిట్టినవని వీళ్ళని ముంగడ పెట్టి ఎన్నికలకని పొరలు కొడుతురు.
వీళ్ళని ఏమన్నా జరిపినమంటే మళ్ళీ మన మీద అటాక్ చేస్తారు. వాళ్ళని గతంలో మీరు ఎప్పుడైనా ఎక్కడ చూసారా మరి? వాళ్ళు చూసినాం అంటే మీటింగ్లలో అలా ఇలా అంతే చూసారు. గిరీష్ అన్న కూడా వస్తున్నాడు, మాట్లాడదాం. మరి చాలా అంటే అన్న నమస్తే. మొన్న ఆఫీస్ మీద దాడి జరిగిన తర్వాత కూడా నేను అంతటితో ఆగిపోతుందేమో అనుకున్నా యాక్చువల్లీ. అసలు మీ కూడా చెప్తుంటే కూడా నాకు షాక్ అనిపిస్తుంది అన్న. ఏమన్నా ఎక్కువ అంటే అసలు అది చూస్తేనే అసలు తెలంగాణ అంతా కూడా మీ గురించి చర్చ జరుగుతుంది. అంటే అంటే గిరీష్ దారమన్ అంటే విత్ ఇన్ ద బీజేపీ హిందుత్వంలో అంటే కొంత ఎక్కువ తెలిసినప్పుడు కూడా మొన్న జరిగిన సంఘటనతో ఇది చూపించవచ్చు మన పిఎంఆర్టీవీలో. అన్నాక అసలు ఎంత కమిలిపోయింది ఇదంతా కూడా. అంటే ఆ విజువల్స్ కూడా అందరికి ఇప్పటికీ కళ్ళల్లో ఉన్నాయి. నాకు చాలామంది ఫోన్ చేసి అసలు గిరీష్ అన్న ఇది ఇంత అట్లా చేయడం అనేది అని బాధపడుతూ నువ్వు ఎందుకు పోవట్లేదు అని నాకు అన్నారే. నేనెందుకు వెళ్ళను, డెఫినెట్గా వెళ్తా. అసలు వాళ్ళ స్టాండ్ ఏంటో తెలియదు, లైన్ ఏందో నాకు తెలియదు. ఇంకొకటి ఇప్పుడు ఏమంటారంటే చాలామంది ఫోన్ చేసి మనం యూట్యూబ్ ఛానల్స్ కూడా ఒక టీమ్గా ఏర్పడాలి, ఎవరి మీద దాడి జరిగిన భౌతికంగా మనం ఖండించాలని అంటున్నారు. అసలు మరి మీరే అసలు ఎంతమంది వచ్చిర్రు, అసలు ఎందుకు వచ్చిర్రు, మీరేమనుకుంటున్నారు? మీకు ఏమైనా ముందు ఉదయ్ లాంటి వాళ్ళు కూడా మాట్లాడినప్పుడు కూడా నాకు చెప్తున్నాడు ముందే ఇన్ఫర్మేషన్ ఉంది అసలు గిరీష్ అన్న మనం కొంతకాలం ఎక్కడన్నా వెళ్దాం 15 రోజులు అని అంటే కూడా మీరు వినలేదా అని కూడా విన్నారా వినలేదా? అసలు పోదామని అన్నట్లు ఏం మాట్లాడలే. ఇప్పుడు షో ఆపుదామని ఎప్పుడు మేము అనుకోలే, అట్లేం లేదు. షో ఆపుదామని ఇంటికి వచ్చే అవకాశం ఉండేది అనేది కూడా కొంత ఇంటికి వచ్చే అవకాశం ఎప్పుడు లేకుండే. అంటే అది మాకు వైల్డ్ థాట్లో కూడా లేదు, నా వైల్డ్ థాట్లో కూడా లేదు. అంటే అంత చెండాలపు పని చేస్తారని నేను ఎప్పుడు అనుకోలే. ఎక్స్పెక్ట్ చేయాలి ఏదైనా ఉంటే ఆఫీస్దే అనుకున్నారు. నేను ఆఫీస్ దగ్గర ఈ రోజైతే రాత్రి ఘటన జరిగింది కదా, ఆ నెక్స్ట్ డే నా మీద దాడి ఉందని నేను ఎక్స్పెక్ట్ చేసిన. నేను అది పోలీసు వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేసిన, మాదాపూర్ పిఎస్కి. ఇంటి దగ్గర జరుగుతుందా లేదా అనేది నాకు డౌట్ ఉండే. నేను పెద్దగా అది జర పట్టించుకోలేదు, అది నాకు తప్పయింది. అంటే ఇంత క్రూరులు ఉంటారా మనుషులలో, ఇంత క్రూరులు ఉంటారా, మానసికంగా ఇంత ఒత్తిడి చేయగలుగుతారా మనిషిని అని అనేది ఇప్పుడు అర్థమైంది. రాజకీయాలలో ఇంత హీనం కూడా ఉంటాయా అని అనేది ఇప్పుడు అర్థమైంది. మీరు చూసిన తర్వాత కూడా ఒక్కసారి యూట్యూబ్ ఛానల్ ఎస్పెషల్గా లేదంటే ప్రశ్నించేట వాళ్ళందరూ కూడా ఉలిక్కిపడరు. అంటే ఎంతైనా చేస్తారు, ఏమైనా చేస్తారని పెద్ద షాక్లో ఉన్నారు. సరే మీరు ఏమనుకుంటున్నారు? వాళ్ళు ప్రధానంగా అయితే మహిళలను కించపరిచిండు అనేది అంటున్నారు. అసలు నేను కూడా వీడియో చూడలేదు, బట్ అసలు ఏంది అసలు అది? నేను అదే అడుగుతున్నా మైపాలన్న. మీరు సబ్జెక్టు మీద ఓయూలా గలమెత్తి మాట్లాడిన రోజులు ఎన్నెన్నో మాట్లాడినప్పుడల్లా మీరు ఆధారాలు బేస్ చేసుకొని మాట్లాడారు. నేను అదే అడుగుతున్నా, ఏం మాట్లాడినా? మహిళలను ఏం కించపరిచిన? ఈ సంఘటన పక్కకు పెడదాం, మీకు నాకు పరిచయం ఎప్పటి నుంచో ఉంది. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఈ మొత్తం మన పరిచయంలో ఒక్కనాడన్నా గిరీష్ అనేటోడు అసభ్యంగా మహిళలను పక్కకు పెట్టండి, వేరేలను ఎవరైనా కించపరిచే విధంగా మాట్లాడండి, లేదా రాజ్యాంగబద్ధంగా ఉన్నాడా? నేను చూసిన అక్కడికైతే మీరు చాలా ఎఫెక్టివ్గా వ్యంగ్యంగా కొన్ని వ్యంగ్యంగా ఉండొచ్చు, కొన్ని కోపంగా ఉండొచ్చు, కానీ ఆ సబ్జెక్ట్ లేకుండా అయితే పర్సనల్గా మాట్లాడినట్టు నేనైతే చూడలేదు. అంటే ఫలానా ఒక దేవాదాయ భూములు కాపాడాలన్నప్పుడు అక్కడ ఎవడన్నా వెళ్ళిండు అనుకోండి, వాడిని రంజిత్ రెడ్డో ఎక్సో వైయో జెడో అట్లాంటివి మాట్లాడినప్పుడు మీరు కొంత ఒక లైన్ కొంచెం ఎక్స్ట్రీమ్ ఒక లైన్లో తీసుకుంటారని నేను అనుకున్నాను. అంటే దేవుడు భూముల విషయంలో కానీ ఎట్లా, కానీ వ్యక్తిగతంగా పోలే. అంటే మరి అయ్యి వీడియో ఏమైనా డిలీట్ అయిందా అని అనేది ఒక ఆరోపణ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? మీకు యూట్యూబ్ అనలిటిక్స్ అయితే కొత్త కాదు కదా, తెలిసిపోతుంది డిలీట్ అయిందని. అట్లా కూడా తెలుస్తుంది, ప్రైవేట్ తెలుస్తుంది, దిస్ ఇస్ ప్రైవేట్ అని వస్తుంది. మీకు చూపిస్తా, చూపెట్టరు, ఏమున్నదో పెడదాం. అదే చాలామంది డౌట్ వచ్చేది ఏంటంటే అట్లీస్ట్ సేవ్ చేసి పెట్టుకుంటారు. జనరల్గా ఎవరైనా తిట్టింది వాళ్ళ మీదుగా దాడి చేద్దాము, ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నించడం కోసమన్నా డౌన్లోడ్ చేసుకుంటారు కదా. ఆ వీడియోలో అయితే నాకు కనబడలేదు. కానీ ఇంకొకటి ఏం చెప్తారు అంటే ప్రజా సంగ్రామ యాత్ర చేసినప్పుడు ఎవరు అంటే అది ఎవరి కోసం పెడతారో తెలియదు, అన్నా చెల్లెళ్ళని కూడా అట్లా మాట్లాడిండు అనేది పెడతారు. కానీ అసలు ఎవరు ఈ అన్నా చెల్లెలు అసలు మీరు ఆ వీడియో చూసేది అన్నారట. నాకు కూడా 2-3 పలు వ్యక్తులు ఇది మాట్లాడారు. నేను అదే అడుగుతున్నా మైపాల్, అసలు మీరైతే లేడీస్ని అనగా నేను చూడలేదు ఎప్పుడు కూడా. సరే, వాళ్ళు ఎవరైతే మీరు అన్నారు అని అన్నారు కదా, దయచేసి ఒకసారి ఆ వీడియో చూడండి. మీ ఫోన్ ఎత్తకుండా అయితే నేను ఎప్పుడు లేను. మీరు ఎప్పుడు ఫోన్ చేసినా మీరు నాకు స్పందించరు, నేను మీకు స్పందించిన. ఏమన్నా ఏం చేసిన చెప్పు. ఇప్పుడు నేనేమన్నా దాని మీద నేను కట్టుబడి ఉంటా, నీకేమర్థమైంది అన్న దాని మీద నాకు ఉంటుందా? అంతే. నేనేమంటున్నా, నేనేమన్నా దాని మీద నేను కట్టుబడి ఉంటాం అయిపోవాలన్నా. ఇప్పుడు మీకేమర్థమైందో నాకేం తెలుసు?
అది చట్టమా? అదే అదే. కానీ ఒకటైతే అనిపిస్తుంది ఏంటంటే, సరే మీరు విమర్శలు అయితే అంతా ఓకే, కానీ ఇప్పుడు మీరు చాలా విషయాల మీద కొట్లాడారు, చాలా సొల్యూషన్స్ అయినాయి, కొన్ని పరిష్కారాలు అయినాయి, చాలా మంచి పేరు వచ్చింది. కానీ ఇప్పుడు లాస్ట్కి అది ఏమైపోతుందంటే, చిత్రగుప్త ఛానల్ కాస్త బండి సంజయ్ వ్యతిరేక ఛానల్. అసలు ఇక చిత్రగుప్త అంటే లేదా గిరీష్ అన్న అంటే బండి సంజయ్ని విమర్శించడానికి ఛానల్ పెట్టుకున్నాడు అనేది ఇప్పుడు మార్కెట్లో అయితే ఎస్టాబ్లిష్ అయింది. దానికి మీరేం చెప్పారు? ఇప్పుడు ఈ ఘటన మీరే అన్నారు, అసలు తెలంగాణ వ్యాప్తంగా మొత్తం నీ చర్చ జరుగుతుంది గిరీష్ భయ్ అని అన్నారు. ఈ చర్చ ఇంతగానో జరుగుతున్నప్పుడు నా ఆరోపణలు ఎఫ్ఐఆర్ కాపీలల్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి ఏమున్నాయి పబ్లిక్ డొమైన్ ఉన్నది మీరు చూసుకుంటారు. ప్రధానంగా ఈ క్వశ్చన్ వచ్చింది అని అంటే నాకు ఆశ్చర్యం ఏం కనబడదు. ఐఎమ్ ప్రిపేర్డ్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. నాకు తెలుసు 19 లక్షల ఎకరాల అటవీ భూమి తెలంగాణలో మాయమైందని చెప్పి గిరీష్ ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాడు. వాళ్ళు దీని మీద ఎవడు మాట్లాడతలేడు. నేను పీడిఎస్ రైస్ కుంభకోణం మీద 18 లక్షల స్కామ్ జరిగింది అని చెప్పి మాట్లాడినా, ఎవరైనా మాట్లాడినరా? హెచ్యు భూమిని నేను అప్పుడే చెప్పిన ఇది ఇట్లా అవుతుంది అని చెప్పిన, ఇప్పుడు దానికంటే ముందే చెప్పిన, ఇప్పుడు పంచాయతీ ఇప్పుడు అవుతుంది. ఇది మాట్లాడలేదు. మీరు రేవంత్ అన్న అనుకుంటా, ఆయన మీద కూడా చాలా ఆయన చేసిన చాలా విషయాలు. రేవంత్ అన్న దాడి చేసిండు నా మీద? చేయలేదు. ఆయన మీద కూడా మీరు చాలా వ్యంగ్యంగా కూడా చేసారు. అంటే రేవంత్ కేసీఆర్ గారి మీద కూడా చేసారు. అవును, కేసీఆర్ గారి మీద కూడా చేసారు, కవిత మీద చేసారు, కేటీఆర్ మీద చేసారు, తీర్మార్ మల్లన్న మీద కూడా మీరు ప్రశ్నించారు. అంటే ఏదైనా సబ్జెక్ట్ బేస్ నేనేమంటా, కాకపోతే ఇప్పుడు అవన్నీ పక్కకు పోయినాయి. ఇప్పుడు గిరీష్ అంటేనే నేను అదే చెప్తున్నానా, ఇప్పుడు మ్యాటర్లో గ్రావిటీలో ఇది ఉన్నది, ఇది కనిపెడుతుంది అందరికి. బట్ ఇదే చిత్రగుప్త ఛానల్ ప్రజల సమస్య మీద పోరాడలేదా? ఎందుకు చాలా జూనియర్ లెక్చరర్ల మన ఏపీపీ మన టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ పూరల గురించి మాట్లాడలేదా? జియో నంబర్ 44 మీద కంటిన్యూస్గా నేను 6 నెలలు కొట్లాడినా. జియో నంబర్ 44 మీద, జియో నంబర్ 29 మీద మేము ఎంత డీటెయిల్ విశ్లేషణ చేసినాం. కరెక్టా కదా? ఫీ రియంబర్స్మెంట్ మీద చిత్రగుప్త ఛానల్ ఎంత పెద్ద గలం ఇప్పింది. ఇప్పుడు మీకు దాదాపు చాలా సబ్స్క్రైబర్స్ లక్షలలో అయ్యారు. కేవలం బండి సంజయ్ అన్నను వ్యతిరేకిస్తే కాలే, మీ చాలా ఈ సబ్జెక్ట్ చిత్రగుప్త సబ్జెక్ట్ ఉందని అయ్యారు, అంతే కదా? అంతే కదన్నా. అయితే ఇప్పుడు ఏమైందంటే 99% అది పోయి 1%. ఇప్పుడు మీరు మార్నింగ్ కూడా వార్తలు, మీ మొతేబర్ వార్తల్లో కూడా ఎక్కడన్నా ఒక 5 నిమిషాలు మాట్లాడతారేమో మొత్తం 1 అవర్లో, కానీ చర్చ అంతా అటు సైడే వెళ్తున్నట్టు కనబడుతుంది. అదే ఒకసారి అంటే గత వారం రోజులలో చర్చ జరిగింది, నా మీద దాడి జరిగింది, నేను అది ఖండించాలన్నా వద్దా, దాని మీద స్పందించాలన్నా వద్దా? ఇప్పుడు ఇది జరిగినందుకు ఈ టాపిక్స్ వచ్చినాయి. కాకపోతే ఇంకొక ఆరోపణ నేను చెప్తా, అడుగుతున్నా డైరెక్ట్, మీరు ఏదైనా అడగొచ్చున్నారు కాబట్టి, గిరీష్ అనే వ్యక్తి అమాయకుడే, ఆయనను కొందరు రుసుగొలిపి ఇప్పుడు ఎవడు వస్తలేడు అని అంటున్నారు. నేను మిమ్మల్ని అడుగు, సోషల్ మీడియాలో అనేది ప్రశ్నలు నేను చెప్తున్నాను, నేను మిమ్మల్ని అడుగుతా, మీరు నాకు మంచి సూపర్ చేయి. గిరీష్ అనేటోడు వ్యక్తి భజన చేస్తాడా? ఇంతవరకు చేస్తాడా? అగర్ నేను వ్యక్తి భజననే చేస్తే నేను ఈడి దాకా ఈ పంచాయతీ తెచ్చుకుంటానా? ఇది నా వ్యక్తిత్వమే కాదు కదా. సో వీళ్ళకు నేను ఎందుకు పని చేస్తా? నేను నా పార్టీకి పనిచేస్తా, నా సిద్ధాంతానికి పనిచేస్తా, నా ధర్మానికి పనిచేస్తా, నా దేశానికి పనిచేస్తా. ఈ దేశంలో దేశభక్తులు ఉంటే వాళ్ళకి పనిచేస్తా. వ్యక్తికి మాత్రం నేను ఎందుకుంటా మైపాలనా? నేను ఎప్పుడు లేను, నేను సిస్టంలో ఉన్నా. ఈ సిస్టమ్ నుంచి వ్యక్తి ఉంటాడు, వ్యక్తి నుంచి సిస్టమ్ ఉండదు. అదే ఇప్పుడు ఆ పలానా XYZ వ్యక్తి తప్పులు చేస్తున్నాడు, నువ్వైతేనే కరెక్టు, నువ్వు మాట్లాడు, పార్టీకి మంచి జరుగుతుంది అని మీకు కొందరు నాయకులు విధింద బీజేపీలోనే చెప్తేనే గిరీష్ అనే వ్యక్తి అంతరించిపోతున్నాడు అని ఒక వర్గం. ఇంకొక వర్గం ఏంది, ఇదానికి ఆన్సర్ చెప్తే ఇంకో క్వశ్చన్ అడుగుతాను. జర్ర మళ్ళీ ఒకసారి వస్తారా, డిస్టర్బెన్స్ అయింది. గిరీష్ అనే వ్యక్తికి బీజేపీ అంటే ఇష్టం, ఓకే, హిందుత్వం అంటే ప్రాణం. బీజేపీని రేపు అధికారంలోకి తీసుకురావాలంటే గిరీష్ సపోర్ట్ అవసరము. పార్టీలో ఈ పలానా వ్యక్తి ఇట్లా తప్పులు చేస్తున్నాడు, ఇవి ఈయనైతే గట్టిగా బలంగా తీసుకెళ్తాడు, అది రేపు పార్టీకి మంచిగా అవుతుంది, వ్యవస్థకు మంచిగా అవుతుంది, మేము ఉన్నాం నువ్వు చేయి అని అన్నారని సోషల్ మీడియాలో పెడుతున్నారు. నేను సోషల్ మీడియాలో చూసినే మాట్లాడుతున్నా. అంటే అన్న గిరీష్కి బలం పార్టీకి బలం గిరీష్ కాదు. నేను తుచ్చ ప్రాణి, కానీ అందరు ఎంతో కొంత సపోర్ట్ ఉంటేనే పార్టీ. నేను తుచ్చ ప్రాణి, నన్ను తయారు చేసింది నా సిద్ధాంతం, నన్ను తయారు చేసింది నా పార్టీ. నేను ఆ పార్టీతో ఉన్నా, ఆ పార్టీ లేకపోతే నేను లేను. ఇప్పుడు గిరీష్ అనేటోడు ఈ పార్టీలకే వెళ్ళిపోతే ఫస్ట్ విమర్శ నాకు మైపాలనకైనా వస్తుందా రాదా?
కరడు కట్టిన కాషాయ కార్యకర్త అదేంద్రా? ఫస్ట్ క్వశ్చన్ మీరే వేస్తారు. సో నాతో ఎప్పుడు పార్టీ లేదు. నేను పార్టీ అని అన్నప్పుడు వ్యక్తి అని అనేది ఖచ్చితంగా పార్టీలో ఏ నాయకులు మీకు వెనకాల ఉండి ఇట్లా మాట్లాడమని ఎవరు చెప్పలేదు. ఎందుకు చేస్తారన్న? ఓ మాట అడుగుతున్నా, అట్లా చేసేటోళ్ళు ఎవరైనా ఉన్నారా భారతీయ జనతా పార్టీలో? అట్లా చేస్తారా ఎవరన్నా? చేస్తే అసలు ఎవరికి లాభం అవుతుందా? పార్టీకి లాభం అవుతుందా? వ్యక్తికి లాభం అవుతుందా? పార్టీ లాభం కోసమే. పార్టీ లాభం కోసం వ్యక్తులను ఇట్లా దాడులు చేయమనట్రా? దాని గురించి కాదు, మిమ్మల్ని ప్రశ్నించమని చెప్పడం. ఎందుకు అంటున్నా? ఇప్పుడు ప్రశ్నించమనడం అని అంటే నేను ఒకటే అడుగుతున్నా, ఒక టాపిక్ వచ్చిందే, ఈ టాపిక్ తప్పు అని మీకు తెలుసు, టాపిక్ తప్పు అని తెలుసు. తప్పు అని తెలిసినప్పుడు ఈ టాపిక్లో ఇది పార్టీ లైన్ని డిస్టర్బ్ చేస్తుంది, పార్టీ యొక్క మనుగడను డిస్టర్బ్ చేస్తుంది అని అన్నప్పుడు అయినా సరే నాకు ఈ అన్నంటే ఇష్టం, నేను ఇదే నడుస్తానంటే నడుస్తుందా? అప్పుడు నేను ఏ లైన్ తీసుకోవాలి? పార్టీ లైన్ తీసుకోవాలా, వ్యక్తి లైన్ తీసుకోవాలి? మీరే చెప్పుంటారు. నేనేం చెప్పాను? పార్టీ లైన్ తీసుకుంటారు. నేను పార్టీ లైన్ తీసుకుంటాను. పార్టీ లైన్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మైపాలన్న, పార్టీ లైన్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ విమర్శ 10 మంది చేస్తే 10 మందికి అఫిలియేట్ అవుతుంది, మైపాలన్న చేస్తే మైపాలన్నకు అఫిలియేట్ అవుతుంది. ఇక్కడ గిరీష్ గారు తప్పేమున్నది? రైట్. సరే, ఇంకొక కొందరు అంటే తెలిసో తెలియకుండా చేస్తారు. అన్న బెంచ్ కారు కొన్నాడు, లేకపోతే పెద్ద పెద్ద ఇండ్లు కొన్నాడు, వెనకాల ఉండి వాళ్ళు డబ్బులు ఇస్తేనే మాట్లాడుతున్నాడు, కొందరు ఎంపీలు చేపిస్తున్నారు అన్నట్టు ఒక సోషల్ మీడియాలో వైరల్ చేస్తారు అన్న. నాకు అంటే మీ హిస్టరీ అంటే మీ బేస్ అంటే మీ అంటే చాలా మంది తెలియని వాళ్ళకి కూడా తెలియాలి కదా మరి. ఇప్పుడు మీరు లీవింగ్ అంతా కూడా వాళ్ళు ఇస్తేనే అవుతుందా, అసలు ఏంది అనేది కొంత ఒక దీనికి ఒక యూట్యూబ్ ఛానల్లో మా పుప్పాలన్న జర గట్టిగా అన్నాడు. ఏమన్నాడంటే, మీరు మాకేమని ఇచ్చినట్లయితే మేము ఉచ్చదాగినట్రా అని మాట అన్నాడు. నేను అది తీసుకుంటున్నాను అన్న. లేదా మీద నేను ఏమంటున్నా, మీతోనేమంటున్నా, వాళ్ళు ఎవరో పైసలు ఇచ్చిన అంటారు కదా మైపాలన్న, అలా తల్లిదండ్రులు వచ్చేమన్నా సంతకాలు పెట్టిపోయారా పైసలు వాళ్ళతో నడుస్తుందనంటే ఏ బేస్ మీద ఎందుకు నడుపుతారు? ఒక వ్యక్తిని ఎందుకు నడుపుతారు చెప్పండి? వ్యక్తిత్వం ఏముండదు కదా. అట్లా నా మాట మీకు వ్యక్తి అనేది ఏం లేదు మైపాలన్న. మళ్ళీ ఇస్తే ఆధారాలు చూపెట్టారు. నేను బెంజుకోనా అన్నారు కదా, ఇప్పుడే బెంచ్ కొన్నాడు, లగ్జరీ లైఫ్ గడుపుతున్నాడు, ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చిన డబ్బులు. మీరు ఏడున్నారా? నా ఇంట్లో ఉన్నారా? నా ఇంట్లోనే ఉన్నారు కదా. మీకేం ఓ సామాన్య మిడిల్ క్లాస్ ఇల్లు కనిపిస్తుందా, లేకపోతే లగ్జరీ ఉందా? నార్మల్గానే ఉందండి. ఇది అవి మాత్రం ఎవరైనా ఉంటారా? ఇది బెంచ్ రేంజ్లో కనిపిస్తుందా మీకు? అంతే లేదు, బెంచ్ రేంజ్లో కనిపిస్తుందా? వ్యక్తిగతంగా కారు, పెద్ద కార్లు ఏమైనా ఉన్నాయా? పోదా మీ కిందికి. నాకు తెలిసి మా అపార్ట్మెంట్ చిత్రగుప్త కంటే ముందు ఏం పని చేసేటోళ్ళు, ఎట్లుంటుండే మీ అంటే చిత్రగుప్తులో కూడా డబ్బులు వెళ్తున్నాయి వెళ్ళట్లేదా? మీరు గతంలో ఏం పని చేసేటోళ్ళు అంటే ఏం చెప్తారు? అంటే అన్న, నేను ఒక డౌట్ ఉంటుంది. ఆటోమొబైల్ ఇంజనీర్. ఒక ఆటోమొబైల్ కంపెనీకి నేను ఒక కీలకమైన బాధ్యతలో పనిచేసిన వాళ్ళు. కంపెనీ కొన్ని నామ్స్ ఉంటాయి కాబట్టి నేను కంపెనీ పేరు చెప్పలేను. రాజీనామా చేసినాక కూడా పేర్లు తీసుకోవద్దు, ఎందుకంటే కంపెనీ పేరు తీసుకొని లాభాలు కానీ నష్టాలు కానీ ఏం చేసేటట్టు ఉండదు. దట్ ఈస్ ఎ కంప్లైన్స్. సో ఆఫ్ రికార్డ్ మాట్లాడగలుగుతా ఏ కంపెనీ అని, బట్ ఆన్ రికార్డ్ నేను చెప్పలేను. సో ఒక కంపెనీకి నేను ఆటోమొబైల్ ఇంజనీర్ లేక పనిచేసిన మంచి పొజిషన్లో ఉన్నా. నేను అది రిజైన్ చేసుకొని వచ్చిన. ఇక యూట్యూబ్ రెవెన్యూ కాడికి వస్తే నాకంటే ఎక్కువ మీకే తెలుసు, నాకంటే ఎక్కువ సీనియర్ మీకు తెలుసు. ఇది ఎట్లుంటుంది అని అంటే పంచాయతీ పెద్దగా కనిపిస్తుంది మన పంచతంత్ర కథ లెక్క. 10 రూపాయల ఖర్చు అయితే రూపాయి వస్తే గ్రేట్ ఉంటుంది. కరెక్టా కదా? మన జేబులో నుంచి వడకపోతే చాలు. ఇక యూట్యూబ్లో నుంచి ఫుల్ వస్తున్నాయి అంటే అది ఇప్పటిదాకా నేను తీసుకున్న సమస్యలు. ఫారెస్ట్ అంటే పశువులు నాకు పైసలు ఇచ్చినాయా? చెరువులు కబ్జా అవుతున్నాయి అని చెప్పి తీసుకున్నా. చెరువులు నాకు పైసలు ఇచ్చినాయా? నేను తీసుకున్న టాపిక్లో చెప్తున్నా. జియో నంబర్ 44 తీసుకున్నా. ఆ బాధితులు పైసలు ఇచ్చిరంటవా? నాకు వాళ్ళు ఆల్రెడీ బాధలు ఉన్నారు, నాకు పైసలు ఇచ్చిరంటవా? ఫీజ్ రియంబర్స్మెంట్ తీసుకున్నా. పాపం వాళ్ళు పేద విద్యార్థులు పైసలు కట్టక ఫీజు రియంబర్స్మెంట్ అడుగుతారు. వాళ్ళ పక్షాన నిలబడ్డా. వాళ్ళు నాకు పైసలు ఇచ్చిరంటవా? చెప్పు. వాళ్ళైతే ఎవరు? అట్లా అది ఎంత ఉంటుండే సాలరీ మీకు? అప్పుడు బాగానే ఉంటుంది అంటుండే. మంచి సాలరీ ఉండన్న, లక్షలలోనే ఉంటుంది. మరి ఎందుకు మరి అది అంత బంద్ అయినప్పుడు ఇక్కడ ఛానల్ ప్యాషన్ నాది ఇది ఉండే ఫస్ట్ నుంచి. నేను ప్యాషన్ పొలిటికల్ మీద టిఫనీ చేస్తుండే కదా. ఫేస్బుక్ మీరే సాక్షులు. అప్పుడు మీరు ఫేస్బుక్లో ఉండే, నేను ఫేస్బుక్లో ఉండే. పెద్దగా మాట్లాడుకోకపోయినా మనం పరిచయం అవుతుండే. సో
ఫేస్బుక్ నుంచే నేను ఉన్నోన్నే. సో మరి అదే ఇప్పుడు లక్షల జీతం అని వదిలేసి చిత్రగుప్తని ఛానల్ పెట్టారు, ఫుల్ టైం దాదాపు ఇదే మీదనే పడుతున్నారు. అంటే నా సోర్సెస్ నాకు ఉన్నాయి కదా, ఇన్కమ్ సోర్సెస్. ఇప్పుడు ఇవాళ ఉద్యోగం చేసి రేపు రిజైన్ చేయలేదు కదా, మైపాలన్న సేవింగ్స్ 18 సంవత్సరాలు పనిచేసిన, 18 సంవత్సరాలు ఉద్యోగం చేసిన, పలు కంపెనీలలో పనిచేసిన, దిగ్గజ కంపెనీలలో పనిచేసినాక నేను నాది నేను పెట్టుకున్నా. యూట్యూబ్ నుంచి ఎంత వస్తుంది అది కూడా అనలిటిక్స్ పెడతాం మీ ముంగట. అదంతా లీగల్ ఇన్కమ్ కదా, చూపిస్తా. కానీ మరి మీకు ఎప్పుడు డౌట్ రాలేదా? అంటే కొంచెం గట్టిగానే మాట్లాడుతున్నాం, థ్రెట్ ఉంటుంది కావచ్చు. ఆల్రెడీ ఆఫీస్ మీద దాడి జరిగిన తర్వాత కూడా మీరు కొంచెం అంటే నా థ్రెట్ ఉంటుందా అంటే, ఇప్పటిదాకా మనం ఏమన్నా రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడినామా? రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడితే ప్రభుత్వం ఊకుంటుందా? ఈ ప్రభుత్వం గురించి అనట్లే, లా ఊకుంటుందా? తప్పే కదా. మీకు మర్డర్ అయితే నాకు కూడా మర్డరే, అవి సేమ్ లాస్ కదా. సో నేను ఏమంటున్నా, నేను తప్పు ఎప్పుడు మాట్లాడితే చూపెట్టు. సరే అపాలజీ చెప్తే అయిపోతాయి అంటే చెప్తా, లేదు దానికి ఏదైనా రాజ్యాంగబద్ధంగా ఏమైనా కఠిన శిక్షలు ఉంటాయంటే చెప్పు, చేసుకుందాం. కొంత వెటకారంగా అయితే అంటే వెటకారం అంటే అది హక్కు ఉంది, కానీ కొంచెం గట్టిగానే తగిలేటట్టే బాగా డ్యామేజ్ కూడా అయినట్టు కనబడుతుంది. దానివల్ల వాళ్ళు అట్లా అయ్యి ఉంటారా? నేను అదే చెప్పిన కదన్నా. ఇప్పుడు రావు గోపాలరావు గారు డైలాగ్ చెప్తే ఒక రకం ఉంటుంది, ఎస్వి రంగారావు గారు చెప్తే ఒక రకం ఉంటుంది, నందమూరి తారక రామారావు గారు చెప్తే ఒక రకం ఉంటుంది. అదే డైలాగు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఒక రకం ఉంటుంది, రేవంత్ రెడ్డి గారు చెప్తే ఒక రకం ఉంటుంది. మీ స్టైల్ మీకుంటుంది, నా స్టైల్ నాకుంటుంది, నా టోనే అట్లున్నది. అది అయితే సీఎం కాదు మెయిన్. ఇప్పుడు ఆయన సీఎం అయిన అంత మీరు అంత విమర్శించినా ఏం కాకపోయినా కాకన్నా ముందే ఫస్ట్లోనే నిజానికి మీరు ఎవరినైతే విమర్శిస్తారో వాళ్ళు సీఎం అయిదాం భవిష్యత్తులో, లేదంటే ఇప్పుడు నెక్స్ట్ పిసిసి అధ్యక్ష రేసులో, సరే ఆయన లేను అని చెప్పినప్పుడు కూడా వాళ్ళ అభిమానులు కోరుకుంటారు. దానికి బాగా డ్యామేజ్ అయిపోతుంది. ఇదేంది అసలు పిడుతు పట్టిండు అసలు వదులుతలేడు అనే ఫీలింగ్ వాళ్ళకు. నేను ఎవరినేం పట్టలేదే, నేను అదే చెప్తున్నా. నేను సిస్టమ్నే పట్టిన, నేను సిస్టమ్ మీదనే ఉంటా, సిస్టమ్ దాటి బయటికి పోలే. నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, గిరీష్ నువ్వు సిస్టమ్ దాటిపోయినావు, నువ్వు చూపెట్టు. సిస్టమ్ దాటిపోయినవారు లేదో కానీ ఒక రేంజ్లో వెంబడించినట్టయితే వీడియోలు వైరల్ అయినాయి. సరే మీరు 1 అవర్ ఇంటర్వ్యూ 1 అవర్ మార్నింగ్ న్యూస్ చేయొచ్చు, మాట్లాడవచ్చు, దాంట్లో ఇది ఒక బిట్టే కావచ్చు. కానీ ఇక మీరు ఈ వీడియోలో ఎక్కువ సోషల్ మీడియాలో చర్చ పెద్ద ఎంపీలు మంత్రులు ఢిల్లీ దాకా ఇటు మొత్తం చర్చ జరుగుతుందన్న విషయం మీకు కనీసం తెలుసా? ఇక నాకు పెద్దగా మీరు చేసడం వల్ల మీ పని మీరు చూసుకోవడం, ఇంకేం పని ఉంటుంది? మీకు నాకు చెప్పు నువ్వు ఒక మాట. ఇంకెవరెవరే మన గురించి ఏం మాట్లాడుకుంటారు? ఏముంటుంది? అంటే కొంత థ్రెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అలాంటి మంచిగా అన్న నాకు భారతీయ జనతా పార్టీలా మాకు ఎప్పుడు కలుపుకోవమని చెప్పిండ్రు, కొట్లాడమని ఎన్నడైతే చెప్పలే. కొట్లాడితే దేశ విద్రోహ చర్యలతో కొట్లాడమన్నారు తప్ప దేశ ప్రజలతో మాత్రం కొట్లాడమని ఎన్నడూ మా శాఖలలో మాకు చెప్పలే. ఇది పాయింట్ బ్లాంక్. అది మీరు కూడా ఏకీభవిస్తారని అనుకుంటున్నాను. థ్రెట్ పర్సెప్షన్ అని అంటావా? మనోళ్ళు మన దాడి చేస్తారని చెప్పి నేనైతే కళ్ళలో కూడా ఉంచలే. మీరు ఒకప్పుడు క్లోజ్గా ఉండేది కదా, ఇప్పుడు కూడా క్లోజ్గానే ఉన్నానే. ఇప్పుడు కూడా క్లోజ్. ఒక ఫోటో వైరల్ అవుతుంది అన్నతో ఇట్లా దిగింది. నేను గర్వంగా నేనే పెడతా. అన్న గిరీష్ ఆనాడు ఒక రకం ఈనాడు ఒక రకం లేడు. నేను సమస్య మీద పోరాడినా, సమస్య ఏంది అన్న దాని మీదనే మాట్లాడినా. ఆ సమస్యలో మీరు ఉన్నారు అని అనుకుంటే అది మీకు వర్తిస్తుంది, ఆ సమస్యలో నేనున్నా అంటే నాకు వర్తిస్తుంది, ఆ సమస్యలో నా తండ్రి ఉన్నాడు అని అంటే నా తండ్రికి వర్తిస్తుంది. ఇక ఇంత క్లారిటీగా నేను చెప్తున్నా. సరే మీరు ఎన్ని విమర్శించినా సరే, ఇప్పుడు ఈ దాడినైతే మాలాంటి ఛానల్ కానీ ప్రశ్నించే గొంతుగా అవుట్రేట్గా 100% ఖండిస్తాం. నాకు తెలిసి వాళ్ళు కొందరు అతి ఉత్సాహంతో కూడా అన్న దృష్టిలో పడాలని కూడా దాడి మీదకి రావచ్చు మేబీ. అంటే కొందరు అట్లా కూడా ఉంటారు కదా. ఆయన పెద్ద ఏమన్నా నాకు తెలియదు అన్న, మీ ఇమాజినేషన్కి ఇచ్చి పెడతా రావచ్చు. మరి ఇప్పుడు అన్నకైతే బాగా డ్యామేజ్ అవుతుంది. ఆయన నెక్స్ట్ సీఎం కావాలి, పీసీ అన్న. నేను అదే మీకు 10 సార్లు చెప్తున్నాను. వ్యక్తిగతంగా మీరు వచ్చి ఇచ్చిపోతారు, ఇంటర్వ్యూలు ఇస్తారు, అదంతా జరిగింది. కానీ అందరు తమ్లైన్స్ అన్నదే పెట్టడం వల్ల అది పెద్ద. అన్న తమ్నేల్స్ ఎవరు పెట్టారు? నేను పెట్టిన. మీరు పెట్టరులే, వాళ్ళు పెట్టారు. ఆ ప్రశ్న వాళ్ళకి వర్తిస్తుంది. వాళ్ళు ఏ రకంగా పిలుచుకుంటానంటున్నారు అనేది నాకు తెలియదు. కూర్చొని వాళ్ళు ఏ రకంగా తమ్నేల్ పెట్టుకుంటారు అనేది కూడా నువ్వు గిరీష్ని అడుగుతానంటే నేను ఏమన్నా వాట్సాప్ ఇస్తా, నేనేమన్నా టైప్ చేసి ట్రై చేయట్లే. ఒకటి, రెండోది రాష్ట్ర అధ్యక్షుడికి ట్రై చేయట్లే. ఇప్పుడు మీకు నష్టం కంటే అవతలకే అది చాలా, అంటే నేను కూడా గమనిస్తున్నా, బీ ఫ్రాంక్లీ చాలా అంటే నష్టమైతే జరుగుతుంది. ఎప్పుడు ఆయన మీద ఎంత వ్యతిరేకత కూడా అంటే కొందరు బయటకు రాకపోవచ్చు, చెప్పకపోవచ్చు, కానీ డిస్కషన్ అయితే జరుగుతుంది. అవునా గిరీష్ మాట్లాడుతుంది నిజమా,
ఏంది అనేది ఎంక్వైరీ అనేది కొంత మొదలవుతుంది. మరి ఎట్లా మీరు భవిష్యత్తులో ఉన్న మరి మనకి పంచాయతీ అవసరం, ఇంకా ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మీద ప్రశ్నించవచ్చు కదా అనేది, అంటే మాలాంటి శ్రేయోభిలాషులు ఇప్పుడు ఎందుకు ఎవరో సీఎం అవుతారు రేపు, సరే మీ బీజేపీ అధికారంలోకి వచ్చిన దానికి మీరెందుకు సమిధా కావాలి? ఆ రేంజ్లో మీరు మాట్లాడొద్దని నేనెందుకు అన్నాను, కానీ కొంత సరే అవసరం లేదేమో అంత. పార్టీ అమ్మ లాంటిదే. ఆయన అన్న నేను తమ్ముడు, ఆమె అక్క నేను తమ్ముడిని. అర్థమైందా? అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళం. ఇష్యూ ఏముంటుంది? సార్ట్అవుట్ చేసుకుంటాం కదా, కుటుంబం కదా. ఏమంటారు, కడుపు కోసుకుంటే పెగు మీద కాళ్ళ మీద పడతానని అంటారు కదా, అది అంతే కదా. నేను ఇప్పటికీ మీతో అదే మాట మాట్లాడుతున్నా. వాట్ ఈస్ ద ఇష్యూ, వాట్ ఈస్ ద ప్రాబ్లం? నాకు కొడంగల్ నుంచి కూడా ఒక అబ్బాయి ఫోన్ చేసిండు, మొన్న ఆడియో విని, ఏందన్నా గిరీష్ అన్న మరి ఆయననే ఇంత చేస్తున్నాడు, మరి ఇదంతా జరగడానికి ఆయననే కదా కారణం. ప్రత్యేకంగా నలుగురిని ఫోటోలు తీసుకోవడం, ఆయన ప్రత్యేకంగా తీయడం ఈ పర్సన్ అదే కదా. ఇప్పుడు నువ్వు అది చేసినవా ఇది చేసినవా అంటుంది కదా. ఆయన వచ్చే పార్టీకి కూర్చుంది. మామూలుగా 2-3 మీడియాస్ తీసుకొచ్చి గ్రామాలు పోయి అడిగితే చెప్తారు ఎవరి పార్టీ ఎవరి వల్ల డెవలప్ అంటే వచ్చింది అంటున్నావు కదా. మరి ఆయన పాదయాత్ర చేసిన 55 నియోజకవర్గాలలో గెలిచింది ఎన్ని సీట్లు? ఆయన కూడా గెలవలేదు కదా ఎమ్మెల్యే సీట్లు అంటున్నాడు అన్న. ఇంతకుముందు నేను ఏమంటున్నా, అంతకుముందు లక్ష్మణ్ అధ్యక్షుడు ఉన్నప్పుడు లక్ష్మణ్ కూడా ఓడిపోయినా. అంటే ఎన్ని సీట్లు గెలిచింది అని అంటున్నాడు కదా. అదే నేను ఏమంటున్నా, అది పార్టీ అధ్యక్షుడు ఎవరు ఇచ్చిండు, ఎవరి వల్ల తీసిండు, ఎవరి వల్ల పోయింది అది తెలుసా? మీకు తెలుసు కదా. ఆయన అందరినీ నేను చెప్తున్నాను వాస్తవ. అదే నేను ఏమంటున్నా అంటే, పార్టీ ఎవరు అధ్యక్షుడు ఎవరి వల్ల తీసిండు, బండి సంజయ్ ఉంటే పార్టీ గెలుస్తుంది, కాంగ్రెస్ గెలుస్తున్నాడా? ఇదన్నా ఇట్లా అంటే నాకు ఈరోజే మీ దగ్గరికి ఇంటర్వ్యూకి వస్తామన్నప్పుడు ఒక అతను ఫోన్ చేసి ఇట్లా. అయితే అందులో ఒక చిన్న అవాస్తవం ఉంది, అది క్లారిఫై చేస్తా. నేను నలుగురు ఫోటోలు ఎవరు పెట్టలే. ఆ నలుగురు అని ఒక మాట అన్న మాట వాస్తవం. ఫోటోలు ఎవరు పెట్టలే. ఏ నలుగురు? ఉన్న నలుగురా, పోయిన నలుగురా, పోయే నలుగురా? ఇది ఎప్పుడని చెప్పినా సరే. ఆ నలుగురు గురించి అది ఏమంటున్నాడంటే, బండి సంజయ్ వల్ల కొంత ఊపు వచ్చింది, పదే బండి సంజయ్ ఎందుకు విమర్శిస్తున్నాడు అనే విషయం ఈ అబ్బాయి నాతో. నేను ఏమంటానా అంటే, ఇప్పుడు పర్సెప్షన్ అది. ఆయన తీసేయకపోతే 30 సీట్లు 20 సీట్లు వచ్చేది. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు నేను అలా డీటెయిల్గా దిగదలుచుకోలే. నేను ఏమంటున్నా, ఆల్రెడీ అది మాట్లాడేసిన. ఇప్పుడు మళ్ళీ నేను అది గోల్గా తిరిగి అదే ఎంఫసైజ్ చేసి మాట్లాడే వేస్ట్. నేనేమంటున్నా, అది ఆయన పర్సెప్షన్, మీకో పర్సెప్షన్ ఉంటుంది కదా. మీ పర్సెప్షన్. ఇప్పుడు నేనేమంటా, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అంటారు కేసీఆర్ బంగారు తెలంగాణ చేసిందని అంటారు. మీరేమంటారు? ఓకే, మీరేమంటారు? బంగారు తెలంగాణ కాలేదని అంటారు. మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కరెక్టా, మీ మైపాల్ యాదవ్ అన్న కరెక్టా? చెప్పుంటారు. అంటే వాళ్ళ కోణంలో అది, మన కోణంలో ఇది అంటారు. మళ్ళీ ఇప్పుడు ఆయన కోణం ఉంటుంది, నా కోణం నాకు ఉంటుంది. అతను కూడా ఏమన్నాడు అంటే, దాడిని మేము కూడా ఖండిస్తామన్నా, బట్ మరి మాకైతే ఇట్లా అభిమానం ఉందన్నాడు. నిజానికైతే కొంత చాలా ఫాలోయింగ్ ఉంది. అభిమానం మంచిది, అనుబంధం ఇంకా దానికంటే పెద్దది. అది పార్టీతో అనుబంధం, పార్టీతో చాలా పెద్దది. అనుబంధం వ్యక్తితో దాని తర్వాత. రైట్, నేను అది చెప్తా. సరే, నెక్స్ట్ మరి మీరు ఎట్లాంటి డిసిషన్ తీసుకుంటున్నారు? చాలామంది యూట్యూబ్ ఛానల్లో అయితే ఒక ప్రెస్ మీట్ పెట్టాలి, అది చేయాలి, ఇది చేయాలి, మాట్లాడాలి, ఇది ఇట్లా ఈ రకమైన ఇప్పుడు గిరీష్ మీద అయినాయి, రేపు ఇంకొకళ్ళ మీద అయినాయి అంటున్నారు. మీరు అట్లాంటి దాంట్లోకి వస్తారా, లేదంటే ఇండివిజువల్గా ఉంటారా? అన్నా నేను ఇదో అదో యూట్యూబర్ని పిలుస్తూ వస్తా, పిలవకపోతే రాను. నేను యూట్యూబర్ని అయితే వస్తా. మీ దృష్టిలో యూట్యూబ్ ఛానల్గా అంటే మీరు ఐడియాలజీ, ఎవరి ఐడియాలజీ వాళ్ళకు ఉన్నప్పుడు కూడా యూట్యూబ్ ఛానళ్ళ మీద కానీ, లేదా ఇప్పుడు రిపోర్టింగ్ చేసేటోళ్ళు కానీ, ప్రశ్నించేటోళ్ళు కానీ ఇట్లా ఉంటే రేపు మీ మీద జరిగినప్పుడు రేపు ఇంకో XY మీద కూడా జరగవచ్చు ఏదో సందర్భంలో. అవును. అప్పుడు గిరీష్ దారమోహన్ గారు ఇట్లాంటి ఒక ఆర్గనైజేషన్ లాంటిది పెడితే ఉంటారా అనేది క్వశ్చన్. నేను యూట్యూబర్నే కదన్నా, ఖచ్చితంగా నేను ఉంటా. ఎందుకుంటా? యాజ్ ఎ యూట్యూబర్ మీరు ఒక అసోసియేషన్ ఫామ్ చేసి, దాంట్లో ఒక బైలాస్ ఫామ్ చేసి, యూట్యూబర్ల సేఫ్టీ మీద మీరు దాని మీద అదొకటి డిస్కస్ చేస్తానంటే ఆబ్వియస్ మంచిదే కదా. అందులో ఎందుకుంటాం మనం? దెర్ ఈజ్ నో ఐడియాలజీ కదా అక్కడ. ఐడియాలజీ సేఫ్టీ. సేఫ్టీ మీకైనా సేఫ్టీ, నాకైనా సేఫ్టీ. అది మీ స్వేచ్ఛను హరిస్తలేదు, నా స్వేచ్ఛను హరిస్తలేదు. సింపుల్. సో ఎందుకు రానన్నా? ఓకేనా, థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు ఆ రోజు అట్లా జరిగినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఏం మాట్లాడారు తర్వాత మీతో? షాక్లు ఉన్నారు వాళ్ళు, ఇంకా బయటికి రాలే. మా ఇంట్లో ఇప్పుడు మీకు ఎవరైనా కనిపిస్తురా? ఎవరు కనబడట్లే, ఎవరు లేరు. పెట్టాలంటే భయం వేస్తుంది. పిల్లల సైకాలజీ ఏడవుతుందోనని. దాన్ని వీళ్ళు ఇప్పుడు పెద్దగా చేస్తారు. ఏం చేస్తారు ఇంకా అనేది తెలియదు నాకు. ఇప్పటికీ కొన్ని ఫోన్లు వస్తూ ఉంటాయి, గిరీష్ మీద ఇంకా ఆగలేదు అని.
నేను ఇక దాన్ని ఆగలేదు అని అంటే నేను అప్రమత్తంగా అయితే ఉండాలి. ఈడి దాకా వచ్చినాక ఇంకా నేను దాని మీద క్యాజువల్గా ఉండడం అనేది చాలా తప్పు. నేను అప్రమత్తంగా ఉన్నా. దీని మీద ఎట్లా పోదాం అనేది పోదాం. మీ సిస్టర్ వాళ్ళు కూడా చాలా భయపడుతున్నారు, అసలు వినట్లేదు అంటే. చాలామంది ఛానళ్ళలో క్వశ్చన్స్ అడుగుతారు, ఈ క్వశ్చన్స్ అడుగుతారు, ఇది మళ్ళీ పోయి కాంట్రవర్సీ ఇద్దామంటారు. కాంట్రవర్సీ అనే క్వశ్చన్ కాదు, ఇట్స్ నాట్ అబౌట్ కాంట్రవర్సీ. వాళ్ళకు వాళ్ళ అన్న సేఫ్ ఉండాలి. అదే ఉంది, మా అన్న మంచిగా ఉండాలి. అసలు వాళ్ళకు ఏ చెల్లెకైనా అది ఉంటుంది, ఏ తల్లికైనా అది ఉంటుంది. అది వాళ్ళ హక్కు, పేగుబంధం కాబట్టి అది హక్కు ఉంటుంది. వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు, అది తప్పేముంది. మరి మీరు ఎట్లా అటువైపు వాళ్ళు చెప్పినట్టు వింటారా, మీరు చెప్పినట్టే వాళ్ళేనాలా? నేను రాజ్యాంగం చెప్పినట్టు వింటా, సిస్టమ్ చెప్పినట్టు వింటా. ఫ్యామిలీ ఒక కంపార్ట్మెంట్, ఫ్రెండ్స్ ఒక కంపార్ట్మెంట్, పొలిటికల్ పార్టీ దోస్తులు ఒక కంపార్ట్మెంట్, కరెక్టా కదా? ఎంప్లాయీస్ ఒక కంపార్ట్మెంట్. ఈ కంపార్ట్మెంట్లలో బతుకుతాం కదా మైపాలన్న. ఇప్పుడు మీరు భవిష్యత్తులో అయితే మీడియాను కానీ పొలిటికల్గా కానీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. చిత్రగుప్త అయితే కంటిన్యూ అవుతుంది. చిత్రగుప్త ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది అంటే గిరీష్ అన్న కూడా కంటిన్యూ అవుతాడు అన్నట్టు. మేబీ అంతే అదే అంతే స్పీడ్లోనా? కొంత స్పీడ్ ఏమున్నదనా? టాపిక్ ఉంటే స్పీడ్, టాపిక్ లేకపోతే స్పీడ్ ఏమున్నది? సరే ఇప్పుడు ఇది పర్సనల్ ఇంటర్వ్యూ. గిరీష్ ఆ ఉక్రోషంలో మాట్లాడుతున్నాడా? పులులు చచ్చిపోయినప్పుడు కూడా నేను ఉక్రోషంలోనే మాట్లాడినా. ప్రాణులు కావా? 19 లక్షల ఎకరాలు పోయినప్పుడు కూడా నేను ఎండగట్టిన ప్రభుత్వాన్ని. మరి ఫారెస్ట్లలో టోల్ గేట్లు కట్టినప్పుడు కూడా ఇదే చిత్రగుప్త ఛానల్ కట్టింది. ఎన్నో సెన్సేషనల్ అసలు బయటికి రాని విషయాలు మేము తీసుకొచ్చినాం. భద్రాచల శ్రీరాముడి ఆభరణాల విషయంలో కూడా మేము మాట్లాడినాం. కరెక్టా కదా? మాట్లాడు. మరి ఇప్పుడు ఇవే దేవాదాయ భూముల మీద చిత్రగుప్త పనిచేసినట్టు ఏ ఛానల్ పనిచేయదు మరి నన్ను అడిగితే. అంటే నేను కూడా ఫాలో అవుతుంటా, సబ్స్క్రైబర్ని కాబట్టి. అసలు మేమే షాక్. ఈయన అంత పెద్ద పొజిషన్ వదులుకొని ఇటో సైడ్ వచ్చిండు, ఇలా డబ్బులు ఉండవు, ఏముండవు, మళ్ళీ ఒక లైన్ తీసుకొని ఉంటే ఎట్లా అని అనుకున్నాం. సరే ఇప్పుడు సస్పెండ్ అయ్యారు కదా పార్టీ నుంచి, మళ్ళీ ఎప్పుడన్నా అంటే తీసుకోవాలని మీరు నన్ను అడుగుతున్నారా? అసలు వాళ్ళు తీసుకుంటే తీసుకోకపోతే నేను ఇంట్లోనే ఉన్నా, నేను ఇట్లనే పనిచేసి. ఈ క్వశ్చన్ నన్ను చాలాసార్లు మీరు కూడా అడిగారు, ఆఫ్ రికార్డ్ అడిగారు. నేను అది ఇప్పుడు ఆన్ రికార్డ్ చేస్తున్నా. పార్టీ సస్పెన్షను నాది వ్యక్తిగత సమస్య, అది నేను పార్టీ డిసైడ్ చేసుకొని చూస్తాం. దానికి దీనికి ఏం సంబంధం లేదు. ఇప్పుడు అయిన దానికి కథలు దానికి ఏం సంబంధం లేదు. మరి వాళ్ళ దృష్టిలో సంబంధం ఉంది అంటే అది వాళ్ళ విఘ్నతకి ఇచ్చి పెడతా, వాళ్ళ ఇమాజినేషన్కి ఇచ్చి పెడతా, వాళ్ళ ఆలోచనకి ఇచ్చి పెడతా. నేను అనుకుంటున్నది అది, నేను నాలాగానే ఆలోచిస్తా, మీరు మీలాగా ఆలోచిస్తారు, దానికి ఏం సంబంధం లేదు. అయితే వాళ్ళు సస్పెండ్ చేసినా అని అంటుండ్రు. నేను అనుకుంటున్నా ఏందనంటే నేను సస్పెండ్ కాలే, నేను ఇంకా ఉన్నా. ఇది నా పార్టీ, నన్ను తయారు చేసిన పార్టీ, నన్ను పెంచిన పార్టీ, నాకు సిద్ధాంతం నేర్పిన పార్టీ. నేనెందుకు పోతా? నేను పోను. ఈయన్నే ఉంటా, ఈయన్నే తింటా, ఈయన్నే సస్తా. రైట్. ఇప్పుడు దాడి చేసిన వాళ్ళ మీద మరి ఏం చెప్తారన్న వాళ్ళకు? అంటే మీరు వాళ్ళు లోకలా నాన్ లోకలా? లోకలే, అందరు లోకలే. మీరు ఎప్పుడన్నా చూసిన వాళ్ళు ఉన్నారు కదా, ఉన్న పేర్లు రాస్తేనే కదా ఎఫ్ఐఆర్లు బుక్ అయినాయి. నేను గుర్తుపట్టిన వాళ్ళే రాసిన. సీసీ కెమెరా చూసి పోలీసు వాళ్ళు చేయాలి. మీరు గుర్తుపట్టిన వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. అప్పుడప్పుడు పార్టీలో పనిచేసినప్పుడు ఉన్నారు, పేర్లు రాసిన కదా. తాగి వచ్చారా నార్మల్గా వచ్చారా? అంతగానం నన్ను కొడుతున్నారే, కానీ నేను అంత పెద్దగా ఏం అబ్జర్వ్ చేస్తా. నా ప్రాణాలు నేను కాపాడుకోవాలా, నా పిల్లలు ఎట్లున్నారో చూసుకోవాలా. ఏజ్డ్ తల్లిదండ్రులు ఉన్నారు, షాక్కి గురైతే ఏమన్నా అయితే వాళ్ళని చూసుకోవాలి. ఒకసారి చెప్తున్నా ఇప్పుడు కూడా ఏమవుతుంది నా కొడుకుకి అని ప్రతి తల్లికి మళ్ళీ వాళ్ళ కళ్ళ ముందే బయట కూడా కాదు ఉంటుంది కదా బాధ. నేను అవి చూసుకోవాలా. ఎక్కడికి తీసుకెళ్ళరన్నా మేము మళ్ళీ ఆ రోజు? పోలీస్ స్టేషన్ తీసుకోవాలి డైరెక్ట్. ఏ పోలీస్ స్టేషన్? రాజేంద్ర నగర్ పిఎస్, తర్వాత ఎమ్మెల్సీ హాస్పిటల్ అని ఒక రోజు మొత్తం ఉన్నా. ఏ హాస్పిటల్? జాయ్. పోలీసు వాళ్ళు ఏమన్నారు మీకు? ఏమైనా కౌన్సిలింగ్ ఇచ్చారా? కౌన్సిలింగ్ ఏమి ఇవ్వలేదు. ఏమైందో కంప్లైంట్ రాసుకోమన్నారు, రాయమన్నారు, రాసిన, మందులు ఇచ్చారు, పడుకున్నా. ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసారా దాడి మీదకి వచ్చినారు? అమ్మో అట్ట నేను చూడలే. చేసారా? అట నాకు తెలియదు. అరెస్ట్ చేసిరట, బెయిల్ కూడా దొరికిందట. బెయిల్ కూడా వచ్చేసారా? వచ్చిందట. ఇక నాకు తెలియదు ఏమైంది కథ అని, నాకు తెలియదు అట్లా. ఇప్పుడు మరి మీకు ఎట్లా మరి మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటే మరి ఏం చెప్తారు? వస్తాయి అంటే వస్తారే. ఇప్పుడు మేము అనుకున్నాం ఏడాదాకా వస్తారని. అవును, ఇప్పుడు ఏమైనా జరగవచ్చు అనేది. పోయేటప్పుడు కూడా రోడ్డు మీద వేసేసినా కానీ ఏం లేదు, గాలేదే ఉంటుంది. ఎఫ్ఐఆర్ కూడా రాయడానికి గిరీష్ గారు ఉండకపోవచ్చు. అప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అదే భయపడుతారు, వీళ్ళు ఇంట్లోకి వచ్చి ఇంత చేసిన వాళ్ళు రేపు ఎక్కడన్నా చేయొచ్చు కదా అంటారు. వాళ్ళ స్వార్థం ఉంటుంది కదా. మీరు ఫ్యామిలీ మెంబర్స్ కోసం అన్నా ఎవరైతే ఎవరి కోసం వచ్చిర్రని మీరు అనుకుంటారో వదిలేస్తే అయిపోతుంది ఆ ఒక్క టాపిక్ అన్నా. నేను వదిలేసారు, నేను టాపిక్ వదిలేసిన, నేను డిస్కషన్ ఏం చేస్తలేను. పదే నువ్వు ఊహించుకుంటున్నావు.
అంతేనా? పదే పదే మీరు ఊహించుకుంటారు. అది ఎవరు? పాతవి కూడా కొన్ని వైరల్ అవుతున్నాయేమో. మధ్యలో నేను ఆపేసిన. ఇప్పుడు ఒక రోజు గ్యాప్ ఉన్నది కదా, మీరు చూడరు వీడియో. ఒక రోజు గ్యాప్ పోయి నేను ఆ రోజు మాట్లాడలే. ఆ రోజు అన్నావు కదా అంటే అరే నేను వదిలేసిన. కరెక్టా కదా, నేను మాట్లాడతలే. ఇప్పుడు మీరు నన్ను ఎన్నోసార్లు పేరు అడిగారు, నేనేమన్నా ఎఫ్ఐఆర్లో రాసిన, నేను మళ్ళీ పునః అది ఇస్తున్నానా? నేను ఒక మెచ్యూర్డ్ పర్సన్. ఐ మీన్ నాకు అంత చిల్లర పంచాయతీలు నాకు ఇష్టం ఉండే అన్న. రైట్. మనిషిని మనిషి లెక్క ప్రేమించమని మా అయ్య నేర్పిండు. నేను అట్లనే ఉన్నా. రైట్ అన్న. ఈ టాపిక్ పక్కన పెడితే ఇప్పుడు ఎస్సీ మీద ఒక 1 minute ఏమైనా చెప్తారా? ఎస్సీ భూములు 400 ఎకరాల భూములు ఇప్పుడు వాళ్ళు అంతా ధర్నా చేస్తారు. యాక్చువల్గా మీరు ఇది అంతా జరగకపోతే మీరు సెంట్రల్ యూనివర్సిటీకి పోవడము లేదంటే దాని గురించి మాట్లాడడమో చేసేటోళ్ళేమో. ఇప్పుడు ఇది ఒక రకంగా టాపిక్ కూడా కొంత 50% ఆ ఇష్యూ అయింది. నేను చదివిన టాపిక్ ఏందనంటే దాని మీద అంటే నాకు గుర్తుకొచ్చింది చెప్తున్నా. ఇప్పుడు నాకు జరిగే షాక్లో కొంచెం డేటా మిస్ అయింది. అది 1300-1400 ఎకరాల భూమి. అందులో ఈ 300-400 ఎకరాల కొద్దిగా లొల్లి జరుగుతుంది. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది హెచ్యూ భూమి అని అన్నారు. దానికి కోర్టు ఆర్డర్ ఉన్నది. కోర్టు ఆర్డర్ ఉన్నాక నాకు తెలిసి ఇది ఏంది అని అన్నది ఒక ప్రభుత్వం వాదిస్తున్న వాదన. ఎన్విరాన్మెంటలిస్టులు ఏమంటారు అని అంటే అక్కడ జింకలు ఉండే మన జింకలు ఉండే, నెమలులు ఉండే, 17 or 21 స్పీషీస్ ఆఫ్ బర్డ్స్ ఉండే, ఇవన్నీ మళ్ళీ ప్రాబ్లం అవుతాయి కదా అని అంటారు. ఒక విద్యార్థులు ఏమని అంటారంటే ఇన్స్టిట్యూట్లకు ల్యాండ్లు దొరుకుడే కష్టం ఈ రోజులల్లో. రేపటి దినం పాపులేషన్కి తగ్గట్టు ఇన్స్టిట్యూట్కి భూములు ఉండాలా, దాంతోపాటు చుట్టుపక్కల సిటీకి ఒక అడవి ప్రాంతం లెక్క కూడా ఉండాలి. ఇది కేవలం మైపాల్దో, గిరీష్దో, రేవంత్ రెడ్డి గారితో లేదా బీఆర్ఎస్దో ఎక్సెట్రా XYZతో కాదు కదా. ఆ పశువులకు కూడా హక్కు ఉన్నది కదా ఈ భూమి మీద ఉండేది. వీటి అన్ని జరిపేసినట్టు నేనేమంటా ఈయనే అర్బనైజేషన్ ఎందుకు చేయాలి? ఇది అడవిలో కుంచు కదా. రేపు యూనివర్సిటీ పెరగాలన్నట్టు ఏడికేం చేస్తావు జాగా? ఇది వేరే దగ్గర తీసుకోవచ్చు కదా మైపాలన్న. సో నాకు తెలిసినంత మట్టుకైతే అంటే ప్రభుత్వం వేరే వాళ్ళకి అమ్ముదాం అనుకుంటుందా? ఇక అది నాకు తెలియదు. నేను చెప్పిన నాకు అది అంతవరకు తెలియదు. ఆక్షన్ చేస్తాననేది అన్నదని విన్నా. అది మళ్ళీ కరెక్టా రాంగా నాకు తెలియదు. ఇక ప్రభుత్వం తీసుకున్నది అని అంటే ఆక్షన్ ఎవరికో చేస్తుంది, ప్రైవేట్కో ఎవరికో అంటగడుతుంది. అది కామన్ ఫినామినా. అదే అంటున్నాను, గిరీష్ అన్నలు అంటున్నాడు అట్లాంటి 400 ఎకరాలు కానీ ఇంక వీటన్నింటి మీద కొట్లాడాలి, ఈ ఫలానాలు ఊహించుకొని ఎవరు మీరు ఎవరన్నారు నేను కొట్లాడలేదని? లైమ్ స్టోన్ కుంభం మీద లైమ్ స్టోన్ అది మొత్తం బంద్ మీరు అన్నారు కాబట్టి నేను ఇప్పుడు చెప్పాలా. లైమ్ స్టోన్ కుంభకోణం ఉన్నది, సున్నపు నిలువలది. దాని మీద ఏదైనా ఛానల్ మాట్లాడిందా? గిరీష్ గారి ఛానల్ ఒకటే మాట్లాడింది. గిరీష్ గారి ఛానల్ కాదు, ప్రజల ఛానల్ చిత్రగుప్తు మాట్లాడింది. ఇప్పుడు నాకు గుర్తొచ్చి చెప్తున్నా అట్లా ఎన్నో మేము బయటకు తీసిరు కానీ అది ఏమైపోతుంది అంటే దాంతోపాటు ఇది కూడా మాట్లాడుతున్నారు కాబట్టి అవన్నీ అటుపోయి ఇదే పోతుంది. అంటే ఇది వాళ్ళు నచ్చిన ఇప్పుడు ఎట్లుంటుంది అంటనా, ఇది గెలికినరు వాళ్ళు 4 కమెంట్లు పడ్డాయి అనుకో, అల్గోరిథం అదే సెట్ చేసుకుంటుంది. అల్గోరిథం మీ చేతిలో నా చేతిలో. పాత వీడియోలు కూడా ట్రోల్ అవుతున్నాయి, షార్ట్స్. ఇప్పుడు పాత వీడియోలో పోయి నువ్వు ఇలా కమెంట్ పెడితే అల్గోరిథం వాడికి పోతుందా పోదా? యూట్యూబ్ నడుపుతున్నావు కదా. ఇప్పుడు యూట్యూబ్ అని కూడా నేనే గెలకాలా? అరే ఎందుకురా నువ్వు అల్గోరిథం సెట్ చేస్తున్నావు, నా ప్రాణానికి హాని ఉన్నదని చెప్పాలా? నేనేం చేయాలి? నువ్వు గెలికి పోతున్నావు, నేనేం చేస్తా? మీరు ఇంత డేర్గా ఉన్నారు కానీ పనిష్మెంట్ మీ ఫ్యామిలీకి అవుతుందని నాకు అనిపిస్తుంది. మొత్తం స్టోరీలో అంటే వాళ్ళు నేను వాళ్ళు కొన్ని వీడియోలు చూసిన వాళ్ళు బాధపడుకుంటూ అసలు వాళ్ళు మీరే ఇంత స్ట్రాంగ్ పర్సన్, అసలు మీరే కొంత డిస్టర్బ్ అయిన అన్నారు. అసలు వాళ్ళు ఎంత డిస్టర్బ్ అయ్యారు, వాళ్ళు ఎక్కువ సఫర్ అవుతారు మీ ఎంటైర్ ఎపిసోడ్లో నేను అంటున్నాను. ఇది వాస్తవం. ఇది చేసిన తప్పు వాళ్ళు ఎవరు దాడి చేసిన వాళ్ళు ఇది చూసుకోవాలి కదా. నాకు వాళ్ళకి ఏదైనా పంచాయతీ ఉంటే పంచాయతీ బయట చూసుకుందాం కదా. నేను దొరకనా మీకు బయట? నేను దొరకనా మీకు బయట? నా తల్లిదండ్రుల మీద చేస్తారా మీరు ఇదంతా? రేపటి దినం నా తండ్రికో మా అమ్మకో ఏమైనా అయిన ఉంటే నా జీవితంలో నేను వీళ్ళని అంటే ఎట్లా అంటే అసలు నాకు ఇప్పుడు వస్తుంది నా కోపం. వీళ్ళని క్షమిస్తానా నేను? అది వేరే లెవెల్. వీళ్ళకి క్షమిస్తానా నేను? నువ్వు ఫాల్తూ టిఫనీ అని అంటున్నావు, నువ్వు ఏదో 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 పాట పాడినా అది అని అంటున్నావు. అరే నువ్వు ప్రూవ్ చేయరా భయ్, నువ్వు ప్రూవ్ చేయి. నువ్వు ప్రూవ్ చేస్తే ఏదో ఉంటుంది. నువ్వు ఆ టిఫనీ పట్టుకొని వచ్చి నా ఇంటి మీద అమ్మ నాన్న ముంగట రేపో మాపో పాపం ముసలోళ్ళు అలాగే ఏమన్నా అయితే ఇది మనసులో పెట్టుకొని నా పిల్లలు వాళ్ళు ఎట్లా పెరుగుతారు? జింక్స్ అది వాళ్ళు అసలు చిల్డ్రన్ వాళ్ళు అది ఎప్పటికీ అది ముద్ర పడిపోతుంది. మరి వాళ్ళు ఇంక 20 ఏళ్ళకైనా మా ఇంటికి ఇట్లా వచ్చి ఇట్లా అయిందనే విషయం. మరి మీరు ఎక్కడైనా దొంగతనం చేయలే, స్మగ్లింగ్ చేయలే. మా స్మగ్లర్లు దొంగతనాలు చేసిన వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఇది విచిత్రం ఉంది. అందుకే మీరు ఫ్యామిలీ కోసం అని ఆలోచించి కొంత ఇప్పుడు నిజానికి వాళ్ళు ఎవరి కోసం అని వచ్చిర్రో అతను కూడా చెప్పి ఉండడని నేను అనుకుంటున్నా. ఏదో అతి ఉత్సాహంతో ఆయన దృష్టిలో పడాలని. ఇప్పుడు ఆ అన్నకు డ్యామేజు, మీ ఫ్యామిలీకి డ్యామేజ్. వచ్చినోడు వాడు చేసినోడు బెయిల్ తెచ్చుకున్నాడు, మీరు స్ట్రాంగ్ పర్సన్ కాబట్టి ఇంకో 4-5 రోజులల్లో అవుతారు. కానీ ఈ ఎంటైర్ ఎపిసోడ్ ఇటు మీ ఫ్యామిలీ
వాళ్ళు ఎవరి కోసం వచ్చారో వాళ్ళ ఫ్యామిలీ కూడా సేమ్ ఉంటుంది. అరే మనం చెప్పకున్నా వీళ్ళు అనవసరంగా మమ్మల్ని పెంట చేస్తున్నారు అనే ఫీలింగ్లో కూడా ఉండొచ్చామని నేను అనుకుంటున్నాను. మేబీ ఇక వాళ్ళు ఏమనుకుంటారు, నేను అప్పుడే చెప్పిన నేనేం మాట్లాడినా కట్టుబడి ఉంటాను. వాళ్ళు ఏం ఆలోచిస్తారు అన్నది నాకు సంబంధం లేదు. ఇది నేను క్రిస్టల్ క్లియర్గా ఉంటాను నా లైఫ్లో. వాళ్ళ పర్సెప్షన్ నేను రుద్దుకోను, నా పర్సెప్షన్ వాళ్ళ మీద రుద్దా. ఆ కమింగ్ టు బట్ నా ఫ్యామిలీ నేను కట్టుబడి ఉంటాను, నా ఫ్యామిలీకి అయితే నేను కట్టుబడి ఉంటాను. గిరీష్ ఇప్పుడు నువ్వు ఇట్లాంటివి చేయవా అని అంటే, దేశం లేకపోతే నాకు తల్లిదండ్రులు కూడా లేరు, అంతేగా. నా తల్లిదండ్రులు లేకపోతే నేను లేను. నా అమ్మను కన్నా అమ్మ భారత మాత. నేను అమ్మ కోసం ఫస్ట్ మాట్లాడుతున్నా. అది నా ప్యాషన్, అది నా ప్యాషన్. నేను మాట్లాడుతున్నానంటే నేను లోపలికి మాట్లాడుతున్నా. నాకు ఎవరు నేర్పిస్తే మాట్లాడతలే కదా, లోపలికి. మీరే అన్నారు నువ్వు ఓ సబ్జెక్టు తీసుకుంటే అందులో జీవిస్తావు గిరీష్ అని మీరే అన్నారు. సో నేను ఆ టాపిక్లే తీసుకుంటాను. రైట్ అన్న, ఒకటే వర్జన్లో పోతాను. ఓకే. ఫైనల్గా మీ విమర్శకులకు అంటే ఏం చెప్తారు? విమర్శించేటోళ్ళు మీరు కూడా మీ దృష్టికి కూడా కొన్ని వచ్చి ఉంటాయి. అట్లాంటి విమర్శించేటోళ్ళకు మీరు ఓపెన్గా, విమర్శ చాలా మంచిది, విమర్శ చెయ్యాలా, కానీ ఆధారాలు పెట్టి చేయాలి. రైట్, ఆధారాలు పెట్టి చేయాలి. బూతులు తిట్టి ఏదో భౌతిక దాడులు చేసి ఇట్లనే ఉండాలి అని అంటే అది నీ అంతా అవుతుంది, విమర్శ కాదు. విమర్శ నేనే అంటాను నా రోజు నా ఛానల్లో, నేను ఏదైనా తప్పు మాట్లాడుంటే నన్ను ఉత్కారేయండి అంట, బట్ ఆధారాలు పెట్టండి. ఐఎమ్ ఏ లర్నర్, నేను నేర్చుకుంటాను. గింత చెప్తున్నా. మీ మీద ఎవరు ప్రెస్ మీట్ పెట్టినా మీకు అభ్యంతరం లేదు అంటే మీరు మాట్లాడిందని ఏముంటుందని? ఏముంటుంది? తప్పు చేస్తే నువ్వే నాకు ఫోన్ చేస్తావు కదా మైపల్లన్న, ఏమరా బాయ్ గిరీష్ బాయ్ నువ్వు తప్పు మాట్లాడినావు అని అంటావు కదా. ఇవాళ మీరు స్ట్రాంగ్లో లేకనే నన్ను అడుగుతలేరు కదా, లేకపోతే మీరు అడగరా? ఉత్కారేస్తారు ఓయూలో. మంచి వాళ్ళని చెమటలు పట్టించారు మీరు. నేను ఎంత మీ ముంగట, నేను జర్నలిస్ట్ని కూడా కాదు, సబ్జెక్టే కదా కింగ్ ఏదైనా. కరెక్టే కదా, ఈ పాయింట్ ఇట్లా ఉన్నది రా అని అంటే ఇష్యూ క్లోజ్ కదా, అంతే, ఇష్యూ క్లోజ్. మీరు ఇప్పటిదాకా ఒకళ్ళు అడిగితే నేను చెప్పిన వాళ్ళకి ఎందుకు అంత కోపము అని అంటే, కోపం ఎవరికి లేదు, నేను ప్రేమ ఎందుకు తక్కువైంది అంటున్నా. ఆ ప్రేమ ఇంకా సావలే, ప్రేమ ఎందుకు తక్కువైంది అంటున్నా. నేను ఇంకా పాజిటివ్గానే ఉన్నా కదా. రైట్, నువ్వు నా తరఫు నుంచి ఆలోచించు. నా బాధ ఏందో కూడా నువ్వు తెలుసుకోవాలి కదా మైపాలన్న. నీ బాధనే నువ్వు చెప్తున్నావు, మరి నా బాధ తెలుసుకోవాలి కదా. కరెక్ట్గా నా తమ్ముడే అని అంటున్నావు, నేను నీ అన్ననే అంటున్నా. వాట్ ఎవర్ ఇట్ మేబీ. అన్నదమ్ముల వల్ల పంచాయతీ ఎందుకు అంట? నువ్వు పిలిపించినావా, నువ్వు మాట్లాడినావా? లేదు కదా. నేను వాళ్ళని ఇప్పటిదాకా వాయిస్ రికార్డ్ ఏదో పెట్టినావు, నేను అన్ననే అడుగుతున్నా, నువ్వు పిలిపించి పెట్టు, మళ్ళీ మాట్లాడదాం. ఏ ప్రాబ్లం ఉన్నది రా భయ్, నేనేమన్నా ఆయనేమన్నాడు, సరే నా అన్ననే కదా, నువ్వు మెట్టి దిగితే తప్పలేదు కదా. నాకు లాంగ్ రన్లో పంచాయతీ సాల్వ్ అవుతుంది అని అంటే మనకేమి ఇష్యూ ఉంటుందన్నా? సమస్యకు ఫుల్ స్టాప్ పెడదామా, నడిపిద్దామా? ఫుల్ స్టాప్ పెట్టాలి. సరే, ఏదేమైనప్పటికైనా థ్యాంక్ యూ సో మచ్. మీ ఫ్యామిలీ వాళ్ళు ఏదైనా చెప్తే కనుక అన్నీ కన్సిడర్ చేయకపోయినా కొన్ని కన్సిడర్ చేయాలని మేము కోరుకుంటాం. నేను ఫ్యామిలీ చెప్తే ఖచ్చితంగా వింటానా? మీరు చెప్పినా వింటారు. వాళ్ళు కొంచెం అంటే షవరింగ్ అయినట్టు అనిపిస్తుంది, వాళ్ళు బాధపడుతూ కూడా వాళ్ళు ఇంకా షాక్లో కూడా ఉన్నట్టున్నారు. సరే, మీరు చేయాలనుకునేది చాలా ఉంది, ఇంకా మీరు చేయాలని కోరుకుంటున్నాం. వాళ్ళ మాటలు కూడా కొన్ని తీసుకోవాలని, కొంత అర్థం కాదు అని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అన్న. సరే, మేము మొన్న కూడా సపోర్ట్ ఉంటాం అంటున్నాం, కానీ దాడి చేసిన తర్వాత ఏం చేయలేం. కానీ ఏదైనా అయితే కనుక ఖచ్చితంగా మీ మీద ఎవరైనా దాడి చేసినా ఇట్లాంటి వాటికి మాత్రం తర్వాత అయినా వస్తాం. ఇక ఇప్పుడు పోతున్నప్పుడు ఏదన్నా కొట్టిపోతే ఇప్పుడు వచ్చి డోర్ కొట్టే మాకు తెలియదు కదా. అవును. కాబట్టి అంటే మీరు అనుకోవచ్చు అనవసరంగా, అంటే ఎవరైతే దాడి చేసిర్రో అంటే ఫినిషింగ్లో ఇస్తున్నా, అది మీరు ఎవరి కోసం చేసినా మీరు అనుకుంటున్నారో వాళ్ళకి చాలా పెద్ద డ్యామేజు. ఇంకా అన్నకేమైనా అయి ఉంటే, అన్నకు కూడా కొన్ని వేల మంది అభిమానులు ఉన్నారు. నేను ఇప్పుడు ఇంటికి వచ్చేసరికి దాదాపు ఒక 20-30 అనుచరులు ఉన్నారు. నేను షాక్ అయిపోతున్నా. అంటే ఆషామాషి వ్యక్తి కాదు, సామాన్యుడు కాదు. కొన్ని వేలల్లో కూడా అంటే ఆడుకోరు, టీం తయారు చేసుకోగలిగారు, కానీ వీళ్ళు ఎప్పుడు హింసను అట్లాంటిది ఏమీ నమ్ముకోవట్లేదు. ఇప్పుడు ఏమవుతుంది, మీరు వచ్చి అన్న వాళ్ళ ఫ్యామిలీకి ఏదైనా జరిగితే వీళ్ళ అనుచరులు వచ్చి మీ దాంట్లో ఒక 10 మందికో 20 మందికో డ్యామేజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ వచ్చి వీళ్ళ మీద చేసేటట్టు ఉంటుంది. ఇది ఒక యుద్ధమే అయ్యేటట్టు ఉంటుంది. కాబట్టి దయచేసి అక్కడ వాళ్ళు కూడా ఎవరైతే వచ్చిర్రో, ఎందుకోసం వచ్చిర్రో, మీకు ఏదన్నా మీరు ఎవరి కోసం వచ్చిర్రో వాళ్ళ మీద ప్రేమ ఉంటే ప్రెస్ మీట్ పెట్టండి. ఇప్పుడు ఒక అబ్బాయి నాకు ఫోన్ చేసాడు కొడంగల్ నుంచి అట, లేదు బండి సంజయ్ అని ఉంటే 20-30 సీట్లు వచ్చేది, ఇంకా అధికారం కూడా వచ్చేది, అన్నని తీసేసిర్రు, అన్న వల్ల ఇట్లా వచ్చింది అన్నారు. అట్లాంటిది ఏదైనా ఉంటే చెప్పుకోవాలి తప్ప మీరు చాలా పెద్ద డ్యామేజు
చేసిర్రు. మీరు ఏ అన్న కోసం అయితే అనుకుంటారో అన్నకు చాలా పెద్ద డ్యామేజ్, అంటే చాలా పెద్ద డ్యామేజ్ చేసిర్రు, ఇటు వీళ్ళ ఫ్యామిలీకి చేసిర్రు. కాబట్టి దయచేసి మీలో ఏమాత్రం మీకు ఒకవేళ ఉంటే అది కొంచెం నాలెడ్జ్ ఉంటే కనుక ఇక నుంచి గిరీష్ అన్న మీదనే కాదు, గిరీష్ అన్నని ఆపుతారచ్చు రేపు, ఎంతమందిని ఆపుతారు మీరు రేపు? మైపాల్ యాదవ్ లాంటి కూడా వచ్చి ఏదైనా ఉంటే సందర్భం వస్తే ప్రశ్నిస్తాడచ్చు. నేను కూడా అన్నా మొన్న దొంగ నోట్ల అది కేసీఆర్ ముద్రించిండంటే పోలీస్ ఆయన వచ్చి కంప్లైంట్ ఇచ్చినట్టు ఉంది, పట్టుకోవాల్సింది ఎస్ఐ కదా, ఎస్ఐ వచ్చి నా ఇంట్లో దొంగతనం జరిగిందంటే ఎట్లా ఉంటుందని అడిగినాం. అట్లా ఎంతమందిని అంటే చంపుకుంటూ పోతారు. రేపు ఇప్పుడే ఇట్లుంటే రేపు సీఎం అయితే ఎట్లా చేస్తాడనేది కూడా ఒక పెద్ద చర్చ జరుగుతుంది. నిజానికి మీ అన్న చేసి ఇచ్చిన నేనైతే అనుకోవట్లేదు ఇప్పటిదాకా. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా అట్లాంటి థింకింగ్ ఐడియాలజీ ఉన్న వాళ్ళు మందుకోవాలి. దట్ అది బీజేపీలో అస్సలు ఉండకూడదు అనుకుంటారు జనరల్గా, కాంగ్రెస్లో వర్గపోరు ఉంటుంది అనుకుంటారు కానీ బీజేపీలో అనుకోరు. అట్లాంటిది మీరు బీజేపీ పార్టీకి కూడా చాలా పెద్ద నష్టం చేసినట్టు అవుతుంది. మీకు ఏది ఉన్నా మీ మీద ఎవరు విమర్శించినా దయచేసి ఏదైనా ప్రెస్ మీట్ పెట్టు, ఇంకా మాటకు మాటను ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడాలని కోరుకుంటూ, గిరీష్ అన్న పైన జరిగిన దాడిని ఇది ఎంటైర్ అసలు యూట్యూబ్ ఛానళ్ళ మీద దాడిగా మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా రేపు యూట్యూబ్ ఛానళ్ళకు సంబంధించి ఒక అసోసియేషన్ ఏర్పాటు చేస్తాం, దాంట్లో చిత్రగుప్తు కూడా ఉంటుందని ఆశిస్తాం. భౌతిక దాడుల పైన ఎస్పెషల్గా ఏదన్నా పర్సనల్గా తప్పు చేసి పోలీసులు అరెస్ట్ చేస్తే దానికి ఎవరికి ఉండకపోవచ్చు, కానీ ఇట్లాంటి దాడుల కోసం అయితే చేస్తామని చెప్తూ గిరీష్ అన్న మరి ధైర్యంగా ఉండాలని కోరుకుంటూ అన్న థ్యాంక్ యూ.